ఒక వీరుడితో పోరాడాలంటే వీరుడై ఉండాలి. కానీ కౌరవ సామ్రాజ్యాన్ని తుదముట్టించాలంటే నూర్గురు యువరాజులు, రాజ్యం కోసం ప్రాణం ఇచ్చే భీష్ముడు, కత్తిపట్టి కథన రంగంలో దిగితే ఎదురులేని వీరుడు ద్రోణాచార్యుడు. 1000 మంది సైన్యం. ఇంతమందిని దాటుకొని కౌరవులని తుదముట్టించడానికి అతనికి బలము లేదు, బలగము లేదు. ఉన్నది ఒక్కటే, తెలివి. అతనే గాంధార దేశ యువరాజు. గాంధారికి స్వయాన సోదరుడు సౌబలుడు, శకుని. తండ్రి ఎముకల్ని పాచికలుగా మార్చాడు. తన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టాడు. మేనమామ మంచి కోరాలి, కానీ కౌరలను వంచన చేశాడు. అహంకారాన్ని వారి అనువనున నింపి వారి పతనానికి బీజం వేశాడు. గురుసభలో ధర్మరాజుని అధర్మంగా జూదంలో ఓడించి ద్రౌపదిని అవమానించేలా చేశాడు. కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికాడు. చివరికి 100 మంది రాజులున్న రాజ్యాన్ని 5 ఊర్లిమ్మని అడిగిన పాండవులకి కురుక్షేత్రంలో బలి చేశాడు. తాను మరణించాడు. ఇది కేవలం ప్రతీకారమే కాదు, తన పతనం కూడా.